ప్రధాని మోదీకి మొరపెట్టుకున్నారు సీఎం కేజ్రీవాల్. ఆక్సిజన్ అందక ప్రజలు చనిపోతున్నారని సీఎంల సమావేశంలో ప్రధానికి వివరించారు. ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కేజ్రీవాల్. तो प्रधानमंत्री जी, सबसे पहले आपको धन्यवाद देता हूं कि केंद्र सरकार ने दिल्ली का ऑक्सीजन का कोटा बढ़ा दिया है। लेकिन सर, मैं आपसे हाथ जोड़ के प्रार्थना करता हूं कि इस बढ़े हुए ऑक्सीजन के कोटे को दिल्ली तक पहुंचाने में हमारी मदद करें। एक एस्टीमेट के हिसाब से दिल्ली को 700 टन ऑक्सीजन की ज़रूरत है। आपने हमारा कोटा 480 टन कर दिया, बहुत बहुत शुक्रिया। लेकिन पिछले 24 घंटों में इस बढ़ाए हुए 480 टन में से भी केवल 350 टन ऑक्सीजन दिल्ली पहुंच पाई है। प्रधानमंत्री जी, जब से ऑक्सीजन का संकट शुरू हुआ है, मेरे फोन बजते रहते हैं। कभी कोई अस्पताल कहता है कि 3 घंटे की ऑक्सीजन बची है, कभी कोई अस्पताल कहता है कि 2 घंटे की ऑक्सीजन बची है। हम कारण जानने की कोशिश करते हैं तो पता चलता है कि पीछे किसी राज्य ने दिल्ली के लिए ऑक्सीजन लाने वाले ट्रक को रोक रखा है। हमने मदद के लिए केंद्र सरकार में कुछ मंत्रियों को फोन किए। शुरू में उन्होंने खूब सहयोग किया सर, लेकिन अब वो भी बेचारे थक गए हैं। सर, देश के संसाधनों पे तो 130 करोड़ लोगों का अधिकार है ना। अगर दिल्ली में ऑक्सीजन की फैक्ट्री नहीं है तो क्या दिल्ली के 2 करोड़ लोगों को ऑक्सीजन नहीं मिलेगी? जिस राज्य में ऑक्सीजन की फैक्ट्री है, क्या वो दिल्ली की ऑक्सीजन रोक सकते हैं? ऐसे में हम क्या करें? सर, मैं आपका बेहद शुक्रिया अदा करना चाहता हूं कि आज आपने ये मीटिंग बुलाई है, बहुत सही समय पे ये मीटिंग बुलाई है। पर सर, मैं आज ये जानना चाहता हूं कि अगर आज या कल या किसी भी टाइम हमारे दिल्ली के किसी अस्पताल में अगर 1 घंटे की, आधे घंटे की, 2 घंटे की ऑक्सीजन बच जाए और लोगों की मरने की नौबत आ जाए, तो मैं फोन उठा के केंद्र सरकार में किससे बात करूं? सर, मैं ये जानना चाहता हूं कि अगर कोई राज्य दिल्ली के कोटे की ऑक्सीजन का ट्रक रोक ले तो मैं फोन उठा के किससे बात करूं? हालत काफी ज्यादा गंभीर हो चुके हैं सर। हम अपने लोगों को मरने के लिए तो नहीं छोड़ सकते। हमें लोगों को यह विश्वास दिलाना पड़ेगा कि एक एक जिंदगी हमारे सबके लिए कीमती है। हम आपसे फिर से दिल्ली के लोगों की तरफ से हाथ जोड़ के अपील कर रहे हैं कि सर, तुरंत कोई कठोर और सार्थक कदम नहीं उठाया गया तो शायद दिल्ली के अंदर कोई बहुत बड़ी त्रासदी हो सकती है। मैं आपसे मार्गदर्शन चाहता हूं। बहुत बड़ा ऑक्सीजन का क्राइसिस चल रहा है जिसमें आपकी मदद चाहिए। तो ఢిల్లీలో కరోనా మరణ మృదంగం మోగిస్తుంది. ఆసుపత్రిలో బెడ్స్ దొరక్క కొంతమంది వైద్యానికి కూడా నోచుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంకొంతమందికి ఆసుపత్రిలో బెడ్ దొరికినా ఆక్సిజన్ కొరత వల్ల నరకయాతన తప్పడం లేదు. ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల గడిచిన 24 గంటల్లో 25 మంది కరోనా రోగులు మృతి చెందారు. గంగారాం ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వెంటిలేటర్లు సక్రమంగా పనిచేయలేదు. దీంతో 25 మంది ప్రాణాలు కోల్పోగా మరో 60 రోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి ఆసుపత్రి వర్గాలు. అయితే హుటాహుటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానంలో ఆక్సిజన్ ట్యాంకర్ ను రప్పించడంతో 60 మంది ప్రాణాలకు ముప్పు తప్పింది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 4 రోజులుగా ఆక్సిజన్ కొరత ఉంది. ఆక్సిజన్ నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో వెంటనే అందించే ఏర్పాటు చేయాల్సిందిగా ఆసుపత్రులు కోరుతూ వచ్చాయి. మరికొన్ని గంటల్లో ఆక్సిజన్ పూర్తిగా అయిపోతాయని గుర్తించిన ఆసుపత్రులు వెంటనే ప్రాణవాయువును అందించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ఆక్సిజన్ ట్యాంకర్లను సత్వరమే ఢిల్లీకి తరలించేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలను ఉపయోగించారు. ఆక్సిజన్ ఎయిర్ లిఫ్టింగ్ వల్ల ఢిల్లీలోని పలు ఆసుపత్రిలోని వందలాది మంది కరోనా రోగులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. కరోనాపై పోరాటంలో ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్ల బెడ్స్ తో పాటు ఆక్సిజన్, ముఖ్యమైన ఇంజెక్షన్ల కొరత నెలకొంది. ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రి సహా పలు హాస్పిటల్స్ లోని బెడ్స్, ఆక్సిజన్ కొరత వేధిస్తుంది. మ్యాక్స్ స్మార్ట్, మ్యాక్స్ సాకేత్ ఆసుపత్రుల్లో గల సుమారు 700 మంది రోగుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమైంది. ఇందులో 550 మంది కరోనా రోగులు ఉన్నారు. సకాలంలో ఆక్సిజన్ రాకపోతే వీరందరికీ ప్రాణాపాయం తప్పదనే అభిప్రాయం వ్యక్తం చేశాయి ఆసుపత్రి వర్గాలు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి విమానాల్లో తీసుకొచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్ ఆసుపత్రికి చేరుకోవడంతో డాక్టర్లతో పాటు రోగుల బంధువుల్లో ఆందోళనకు తెరపడింది. ఢిల్లీలో తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, దేశంలో ఇటు ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీతో సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఈ ఆక్సిజన్ కొరతను చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద పారిశ్రామికవేత్తలంతా కూడా ముందుకు వచ్చారు. టాటా కంపెనీ అయితే ప్రత్యేకించి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విషయంలో కొరత లేకపోయినప్పటికీ కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు, అక్కడి నుంచి రవాణా చేసి ఎక్కడైతే అవసరం ఉందో ఆయా ఆసుపత్రులకు ఆక్సిజన్ చేర్చే విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు మాత్రమే ఈ ఆక్సిజన్ కొరతను మరింత తీవ్రతరం చేసింది. వాస్తవానికి టాటా కంపెనీ దాదాపు 38 కంటైనర్స్ ని ఇప్పటికే విదేశాల నుంచి దిగుమతి చేసేందుకు ఆర్డర్ ఇచ్చింది. అదంతా కూడా క్రయోజెనిక్ ట్యాంకర్స్. ఇవన్నీ కూడా డబుల్ ఎడ్జెడ్ గా చాలా తక్కువ టెంపరేచర్స్ వద్ద ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ ను స్టోర్ చేసేందుకు ఉపయోగించే క్రయోజెనిక్ ట్యాంకర్స్ మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి వాటిని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఆ ట్యాంకర్స్ ద్వారా ఆసుపత్రులకు ఈ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్ ను సప్లై చేసేందుకు టాటా కంపెనీ ఇప్పటికీ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరుకు ఈ క్రయోజెనిక్ ట్యాంకర్స్ ని దిగుమతి చేసుకోవడం, ఆ ట్యాంకర్స్ ద్వారా ఆసుపత్రులకు రవాణా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంది టాటా కంపెనీ. అదేవిధంగా రిలయన్స్ కంపెనీ కూడా దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా 700 మెట్రిక్ టన్స్ ను ఉచితంగా ఆక్సిజన్ ను సప్లై చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రిలయన్స్ కంపెనీ కూడా చర్యలు తీసుకుంది. ఇటు టాటా కంపెనీ, రిలయన్స్ తో పాటు జిందాల్ కంపెనీ కూడా ఈ ఆక్సిజన్ ను సప్లై చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది. దాదాపు రోజుకు 500 మెట్రిక్ టన్స్ ను సప్లై చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఈ ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ ఉత్పత్తి చేసే విషయంలో కొరత లేకపోయినప్పటికీ కూడా సరఫరా చేసేందుకు ఉన్నటువంటి షార్ట్ కమింగ్స్ ను, వీటన్నిటి ఉన్నట్టు ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తుంది. అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ ద్వారా, అంటే విమానాల ద్వారా కూడా ఈ ట్యాంకర్స్ ద్వారా ఆక్సిజన్ ను సప్లై చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఏ రకంగా ఈ ఆక్సిజన్ ను సప్లై చేసేందుకు ఉన్నటువంటి మార్గాలు ఏంటి, యుద్ధ ప్రాతిపదికన వేగంగా దీన్ని సప్లై చేసేందుకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అన్నింటిపై కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అనేకమైనటువంటి కంపెనీలు కూడా ప్రత్యేకించి ఇఫ్కో కంపెనీ, అది భారత ప్రభుత్వ సంస్థ, 30 కోట్లతో ప్రత్యేకించి ఆక్సిజన్ ప్లాంట్స్ ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ నెలాఖరికల్లా ఇవన్నీ కూడా అవకాశం, అంటే అందుబాటులోకి వస్తాయి.